ఓకే. మనం మంచి సినిమా తీసాం జనాలొస్తారు అంటే అసలు ఎవడికి తెలియనప్పుడు ఎందుకొస్తారు? నీ దగ్గర ప్రొడక్ట్ ఉంది. హ్మ్. జనాలకు తెలియనప్పుడు ఆడెలా వస్తాడు? సో, ఈ కాస్ట్ కంట్రోలింగ్ అనేది గూడా మన సైడ్ కొంచెం తక్కువ అనేది గూడా ఒక విమర్శ ఉంది. హ్మ్. అంటే మన తెలుగు సినిమాలు తక్కువ. మలయాళం వర్కింగ్ స్టైల్‌లో కాస్ట్ కంట్రోలింగ్ బా చేస్తారు. సో, కాస్ట్ కంట్రోలింగ్ అంటే ఇప్పుడు మా సీరీస్ నేనే చెప్తానండి. హ్మ్. సో, 4,00,00,000లో ఒక సీరీస్ చేశాము. ఓకే. సో, 4 క్రోర్స్ బడ్జెట్. 4 క్రోర్స్ 420, 430 అయింది ఈ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ దగ్గరికొచ్చేసరికి నాకే 3-4 మంత్స్ డిలే అయింది. ఓకే. ఎందుకు? మల్టిపుల్ రీజన్స్. ఇప్పుడు మా దాంట్లో రోహిణి మ్యామ్ చేశారు. అవును. సో, ఆమెకి అనుకోకుండా నీ సర్జరీ చేయాల్సొచ్చింది. ఓహ్! నీ సర్జరీ చేయాల్సొచ్చింది. 1 ½ మంత్ ఆవిడ లేరు. ఆవిడకి సర్జరీ అయింది. బయటికి రాకూడదు. బెడ్ దిగకూడదు. ఓకే. ట్రావెల్ చేయకూడదు. అలాంటిది బాంబే నుంచి రావాలి మ్యామ్. ఆ! సో, ఆవిడ గురించి మేము 45 మినిట్స్ మొత్తం ప్రొడక్షన్ అంతా ఆపుకొని కూర్చోవాల్సొచ్చింది. ఓకే. యాహ్! సో, మధ్యలో ఇంకొక యాక్టర్ ఉన్నారు. ఆ యాక్టర్‌కి వాళ్ళ రేపు షూట్ అనగా వాళ్ళ ఫాదర్ ఈరోజు ఎక్స్‌పైర్ అయ్యారు. ఓహ్ మై గాడ్! 20 డేస్ ఇప్పుడు ఎక్స్‌పైర్ అయ్యారు. అంటే పాపం ఆయనకి హెల్త్ అస్సలు బాలేదు. బాగోడం వల్ల దానికో 4, 5 డేస్ ముందెళ్లారు. హ్మ్. అంతా బావుందనుకున్నారు. అతనొచ్చేసి మళ్ళీ షూట్ పెట్టుకుందాం అనుకున్నాడు. మళ్ళీ ఆయన ఈ లోపల ఎక్స్‌పైర్ అయ్యేసరికి 15, 20 డేస్ పోయింది. ఓకే. మళ్ళీ ఈ లోపల నేను సాలరీస్ పే చేసుకోవాలి ప్రొడక్షన్ టీమ్ అందరికి. నాకు డిలే అయింది. నేను మీకు ఇవ్వనని చెప్పలేను. ఎందుకంటే ఆళ్ళు నమ్ముకొనొచ్చి మన దగ్గర వర్క్ చేస్తున్నారు. సో, అట్లా 2 మంత్స్, 3 మంత్స్ నాకు మల్టిపుల్ రీజన్స్ వల్ల డిలే అయింది. ఓకే. సో, అవి కొన్ని అసలు మన చేతుల్లో ఉండవండి. హ్మ్. మన చేతుల్లో లేనాటికే మనం దొరుకుతాం ఒక్కోసారి. ఓకే. సో, ఆ ప్రొడక్షన్ బేస్‌గా పెరుగుతది అలాంటి టైంలో. మనం చేయగలిగింది ఏం లేదు. ఎక్కడ ఫస్ట్ టైమ్ ప్రొడక్షన్ గాబట్టి ఎక్కడన్నా వేస్టేజీ అనిపించిందా? యాహ్! వేస్టేజ్ అంటే ఫస్ట్ టైమ్ ప్రొడక్షన్ అనే దాని వల్ల వేస్టేజ్ అవ్వలేదండి. బట్ ఈ డిలేస్ వల్లే డిలేస్ మాకు వలన కొంచెం డిలేస్ వల్లే అయింది. లేదంటే ఈ డిలేలు అది అవ్వకుండా ప్రాపర్ డేట్స్ అన్నీ ఉండి వాళ్ళకే ఇష్యూస్ అవ్వకుండా అన్నీ ఉంటే ఈజీగా నాకు ఇంకో 25, 30 లక్షలు తక్కువలో అయిపోయే ప్రాజెక్ట్. ఓకే. నేను 394 క్రోర్‌లో ఫినిష్ చేసి ఉండేవాడిని ఆ ప్రాజెక్ట్. యాహ్! ఇప్పుడు కంప్లీట్‌గా మీకు ప్రాఫిటబుల్ అండి ఇది? యాహ్! అండి. నాకు గుడ్ దట్ నాకు ఈటీవల్ నుంచి సపోర్ట్ ఉంది. ఉన్న వాళ్ళు సపోర్ట్